హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. జంజాల గారు చెప్పిన విషయం ఏంటంటే సినిమా మొత్తం డైలాగులు 4 పేజీలు. అవునా? ఓన్లీ 4 పేజీలు. ఈయన ఆ సినిమాలో సోమయాజులు గారు ఎక్కువ మాట్లాడరు కదా, అసలు ఎక్కువ మాట్లాడు. అమ్మాయి కోర్టులో బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ అనుకుంటారు, నీ అంతు తెలుస్తాము అది అని చెప్పి అరుస్తా ఉంటారు. ఆయన అలా వస్తాడు, ఒక్కసారి ఆ లుక్ ఇస్తాడు, అంతే, అక్కడ డైలాగ్ ఉండదు. అవును, బాగా గుర్తు నాకు. తర్వాత అండి ఈ విషయం చెప్పాలి. నేను శ్రీకాకుళం జిల్లాలో టీచర్గా పనిచేశాను, తెలుగు పండిట్గా చేశాను. శ్రీకాకుళంలో ఉంటూ శ్రీకాకుళంలో ఒక రూమ్ తీసుకొని స్కూల్కి వెళ్ళి సాయంకాలం వచ్చి అక్కడే నాటకాలు, రిహార్సల్స్, ఫ్రెండ్స్ అంతా ఉండేది. అక్కడ మేము నాటకం వేసేటప్పుడు, జన్మభూమి నాటకం వేసేటప్పుడు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు చేతుల మీదుగా జేవి సోమయాజులు గారు ఇచ్చారు. సార్, జేవి సోమయాజులు గారు టాపిక్ వచ్చింది కాబట్టి అండి, నా ఎక్స్పీరియన్స్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. సిరిశ్రీములో జేవి సోమయాజులు గారు తమ్ముడు జేవి రమణమూర్తి, ఆయన ఒక పూజారి వేషం వేశాడు. ఓకే. ఆయన సత్యనారాయణతో ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే మూగది అయినటువంటి జయప్రద గురించే. ఆ డైలాగు, పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలో ఉంటే పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆండాలే వెలిసింది అనుకున్నాయా రుద్రయ్య అని జేవి రమణమూర్తి సత్యనారాయణతో డైలాగ్ చెప్తాడు. అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను పక్కకి పిలిచి, ఏమయ్యా రమణమూర్తి ఎంత న్యాచురల్గా డైలాగ్ చెప్పాడయ్యా అని అన్నాడు ఆయన. అనేసరికి నేనన్నా, సార్ రమణమూర్తి ఏంటండి, రమణమూర్తి అన్నయ్య ఒకడు ఉన్నాడండి శ్రీకాకుళంలో, జేవి సోమయాజులు అని, ఆయన అద్భుతమైనటువంటి నటుడండి, కీర్తిశేషులులో మురారి వేసేవాడు. తర్వాత కాళరాత్రి నాటకంలో అతను విలన్ క్యారెక్టర్ వేస్తాడండి, కళ్ళలో పాయిజనస్ లుక్స్ కనిపిస్తాయండి నాటకంలో, అంత అద్భుతమైనటువంటి నటుడు అని విశ్వనాథ్ గారితో నేను చెప్పడం జరిగింది. అయితే ఆ అద్భుతానికి మీరు కూడా ఒక మార్గం వేశారు, శంకరాభరణం అనే అద్భుతానికి. మార్గం అని అన్నాను నేను. నాకు తెలిసిన ఒక విషయం ఆయన దగ్గర చేరవేశాను సార్. సో అటువంటి గొప్ప స్టేజ్ మీద అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ జేవి సోమయాజులు, రావణమూర్తి, వాళ్ళు దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ కన్యాశుల్కం. కొన్ని వేల నాటకాలు ఆడి ఉంటారు కన్యాశుల్కం నాటకాల్లో. అటువంటి జేవి సోమయాజులు తీసుకొచ్చి ఆ క్యారెక్టర్కి ఫిట్టింగ్ చేసి, ఆ క్యారెక్టర్కి ముందు నాగేశ్వరరావు గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు. శంకరాభరణానికి కృష్ణరాజు గారు అన్నాడు, ఏమండి నేను వేసే వేషానికి ఈ వేషానికి కుదరదు, నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు ఆ వేషంలో. కరెక్ట్, ఆయన చాలా ఫ్రాంక్గా చెప్పాడు ఆయన. అవును. అలాగే అనుకుని తర్వాత అండి ఒక క్యారెక్టరు డెస్టినీ అండి, ఒక మంచి క్యారెక్టరు ఎవరిని భరించాలో వాడినే భరిస్తుంది. ఏంటండి జేవి సోమయాజులు ఓవర్ నైట్ హీ బికేమ్ ఏ స్టార్. గుమ్మడి గారు ఏమన్నారు తెలుసా జేవి సోమయాజుల్ని, ఏమండి ఇన్నేళ్ల బట్టి మేము సంపాదించినటువంటి పేరు మీరు ఒక్క సినిమాతో సంపాదించారండి అని అన్నారు. సినిమా అటువంటిది సార్, అటువంటిది ఆయన యాక్టింగ్ కానీ. తర్వాత వాళ్ళ ఇంట్లో జేవి సోమయాజులు గారు, వాళ్ళ 4 బ్రదర్స్ అండి. జేవి సోమయాజుల పెద్దాడు, రమణమూర్తి, శ్రీరామూర్తి, మరొక 4 బ్రదర్స్. సో శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో డిస్కషన్, వాళ్ళ మదరు ఏమని రమణమూర్తితో, ఒరే రమణ, ఈ సోమయాజులు నటించిందే ఉంది అందులో, ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లాగే సీరియస్గా ఉన్నాడు రా, అంతే కదా. అంటే ఆ క్యారెక్టర్కి ఆ వ్యక్తి తాలూకు నైజం కూడా పనిచేస్తుంది. తర్వాత అండి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అఖిలాండేశ్వరి బ్రహ్మాండేశ్వరి
ఆ, ఆ, అని ఒక పాట ఉంటుంది సప్తపది సినిమాలు. సార్ అందులో లాస్ట్ లైన్లో ఆ గౌరీ అని వస్తుంది. ఆ హీరోయిన్ పేరు కూడా గౌరీ అనుకుంటా నేను. తర్వాత ఈ డ్యాన్స్ జరిగేటప్పుడు జేవి సోమయాజులు కుర్చీలో కూర్చుంటాడు, కిందనేమో రామమూర్తి మనవడు కూర్చుంటాడు. సో ఆ గౌరీ అనేటప్పుడు జేవి సోమయాజులు గారు ఈ మనవడి మీద ఒక లుక్ వేస్తాడండి. చాలా ఫార్ ఫెచింగ్ కనెక్షన్ అది, బాగా చూస్తేనే. అంటే ఆ అమ్మాయికి వీడి పేరు గౌరీనాథ శాస్త్రి, మనవడి పేరు గౌరీనాథ శాస్త్రి. సో పాలయబాం గౌరీ అని పాడుతుంది. ఆ గౌరీ అనేటప్పుడు వీడి పేరు గౌరీనాథ శాస్త్రి కదా. జేవి సోమయాజులు ఇలాగ ఒక్కసారి చిన్న లుక్ వేస్తాడు. మరి అది విశ్వనాథ్ గారు అనుకుని చేశారో, డెఫినెట్గా అనుకునే చేస్తుంటాడు ఆయన. విశ్వనాథ్ గారండి ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టాడు, ఇలా తడిగొడ్డు పిండినట్టు పిండుతాడు. అందుకే కదా సార్ అటువంటి పెద్ద పెద్ద కళాకారులు. విశ్వనాథ్ గారు సెట్ మీద ఉండేటప్పుడు అండి ప్రతి ఆర్టిస్ట్ డైలాగు ఈయన ఓన్ చేసుకుంటాడు. ముందు ఓన్ చేసుకుని తర్వాత బిజినెస్, ఊరికే డైలాగ్ చెప్తే కాదు కదా, ఇటు వెళ్ళి అక్కడేదో తీసుకొని అక్కడేదో పని చేస్తూ బిజినెస్ బాగా చేస్తాడు ఆయన. సో అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు. పెద్ద హీరో కాదు, చిన్న హీరో కాదు. అయితే ఆయన సెట్లో ఉండేటప్పుడు ఒక ఫైర్ ఉంటుంది ఆయన చుట్టూ, విశ్వనాథ్ గారి చుట్టూ ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ దాటి లోపలికి ఎవ్వడూ వెళ్ళలేడు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా సరే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన గురించి అంతా తెలుసు కదా. అంతే కదా సార్, ఒక కళ్ళద్దాల కోసమే ఎన్టీఆర్ అంతటి వ్యక్తిని అపోజ్ చేశాడంటే మరి సినిమా విషయం ఎంత పర్టికులర్గా ఉంటాడో అర్థమవుతుంది కదా. తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఒక్కడే కూర్చుంటాడు, ఒక్కడే రాసుకుంటాడు, ఒక్కడే తయారు చేస్తాడు కదా. మాకు సీతామహాలక్ష్మి షూటింగ్ అయ్యే స్టోరీ డిస్కషన్స్లో ఈ కథ చెప్పాడండి. శంకరాభరణం లైన్ చెప్పాడు. ఒక సంగీత విద్వాంసుడు ఆ కథలో ఆయన కథ చెప్తే, ఏమి కథ ఇది, ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒక డ్యూయట్ లేదు. మీరు కూడా అదే అనుకున్నారా? డెఫినెట్గా. బట్ ఆయన అర్థం కాదు కదా అప్పుడు. అర్థం అసలు ఆ కథ తీసుకెళ్ళి అప్పుడు ఏడిది నాగేశ్వరరావు కాబట్టి ఆ కథ వినకుండా మీరు ఏది చేస్తే అదే నా సినిమా అని ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. మరొక ప్రొడ్యూసర్ దగ్గరికి శంకరాభరణం కథ తీసుకెళ్తే ఎవడైనా చేస్తాడా ఆ కథ? సార్ ఇప్పుడు శంకరాభరణమే కదా సార్, మీరు చెప్పిన సీతామహాలక్ష్మి కథ కూడా ఆ తరం దాటిపోయిన తర్వాత దాన్ని ఎంతమంది, ఇప్పుడు పెద్దవంశీ గారు సినిమా తీశారు అవును అదే కథతో. దాని తర్వాత ఆర్జీవి తీశాడు రంగీలా, బాలీవుడ్ రంగీలా అదే. మధ్యలో మళ్ళీ ఇప్పుడు మనకి పెద్దవంశీ గారు తీసిన సితారా కానీ, తలంబ్రాలు చిన్న టచ్ ఉంటుంది, తలంబ్రాలు సినిమాలో కూడా సేమ్ టచ్ ఉంటుంది. ఇక రంగీలా అయితే సీతామహాలక్ష్మి స్వయంగా వాళ్ళే చెప్పారు ఆ విషయం. సో ఆయన జడ్జిమెంట్లు, ఆయన కథలు ఆ రేంజ్ లో ఉంటాయి. చాలా గొప్ప. విశ్వనాథ్ గారిని అడిగారంట, సార్ మరి ఆర్జీవి మీ సీతామహాలక్ష్మి కాపీ కొట్టి రంగీలా తీసాడు కదా, దీని మీద మీ స్పందన ఏంటనంటే, నా సినిమా కాపీ కొట్టినా అది తన సినిమా లాగా అనిపించుకునే అందంగా తీసాడు అని. సూపర్. హీ నెవర్ గోస్ ఫర్ కాంట్రవర్సీస్ అండి విశ్వనాథ్ గారు. ఏదన్నా ఎవరితోనా కాంట్రవర్సీ ఉంటే ఆయన మనసులోనే పెట్టుకుంటాడు కానీ బయటకు పొక్కడు. హీ గాట్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండి. ఒక్కడే చేసుకుంటాడు, ఒక్కడే చేస్తాడు. ఆ విధంగా ఆయన జర్నీ ఏడిది నాగేశ్వరరావు గారితో చక్కగా ముడిపడి ఒక శంకరాభరణం వచ్చిన తర్వాత ఒక సాగర సంగమం వచ్చిందా, ఒక స్వాతిమిత్యం వచ్చిందా, ఒక శుభ సంకల్పం వచ్చిందా, శుభ సంకల్పంతో నటుడుగా కూడా అయిపోయాడు. సో ఒక గొప్ప వ్యక్తి గురించి. సో ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రామారావు గారు మహానటులు, రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ ఈయన్ని పక్కకు పెట్టారని చెప్పుకునేదానికన్నా వాళ్ళిద్దరూ ఈయనకి అవకాశాలు ఇవ్వకపోయినందువల్ల
ఈయన చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వటుడు ఇంత 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 ఎదిగి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి